మరొక పర్యాయము పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. నాతో కూడా యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతూ ఉండగా మీ లేఖనాలు తెరచి పరిశీలన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలోని కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని ఎరుకోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రంలో నుండి బాషానులోని గోలాను నియమించిరి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను, నాతో కూడా కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ పాద సన్నిధిలో నువ్వు ప్రేమించి ఏర్పరచుకొని కొనసాగిస్తున్నా ఈ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ను బట్టి నేను స్తుతిస్తున్నాను. సంఘంలో చేరినటువంటి మా సహోదరులు, సోదరీలు, కుమారులు, కుమార్తెలు వీరందరిని బట్టి నేను మహిమపరుస్తున్నాను తండ్రి. ఇంతవరకు చక్కగా కీర్తన, ధ్యానం, ఆరాధనలో నిన్ను మహిమపరుచుకునే అవకాశం మాకు అనుగ్రహించారు. మా ప్రభువా, ఈ సమయమందు నీ పరిశుద్ధ వాక్కులోనికి మేము ధ్యానము కొరకు ఆశతో ఎదురు చూస్తూ ప్రవేశిస్తున్నాం. నా హృదయాన్ని తెరవండి, మా అందరి హృదయాలు తెరవండి. గ్రహించడానికి, లోబడ్డానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించి మా కన్న తండ్రి ఆత్మదేవుని యొక్క పూర్ణ పరిచర్య మా బ్రతుకులో జరగనీయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, శ్రేష్టమైన దైవజనుని చేత ఉన్నతమైనటువంటి వాక్యోపదేశంలో పెంచబడుతున్న వారు, మీకు నేను క్రొత్త సంగతులు చెప్పగల పరిస్థితి కాదు, కానీ మీరు విన్న విషయాలే, ఇప్పటివరకు అనేక సంగతులు ధ్యానించిన సంగతులే మీదట నేను మరొకసారి ప్రతిష్ఠ చేయబోతున్నాను. నాకు చెప్పిన టైం కంటే ½ అన్ అవర్ లేట్లో ఉన్నాను నేను. అట్ విచ్ టైమ్ ఐ హ్యావ్ టు క్లోజ్ అంటే మీ టైం ప్రకారం 11కి మెసేజ్ అయిపోవాలి. 11:15 అయ్యింది. ఒక ½ గంట 20 నిమిషాలు కొంచెం వెనక్కి వెళ్దాం, పర్లేదా? రైట్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 ప్రధానమైన అంశాలు ఈ సమయంలో నేను మీదటి పెట్టాలనుకుంటున్నాను. మొదటిది చారిత్రాత్మకమైనటువంటి సంగతుల అవగాహన. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి 40 సంవత్సరాల అరణ్యం గుండా ప్రయాణం చేశారు, మనందరికీ తెలుసు. ఆ ప్రయాణము చేస్తున్న ఆ కాలంలో వారు ఎప్పటికీ వెంబడించాల్సిన, వారి జీవితాలు దేవునితోనూ దేవునికి దగ్గరగాను ఉండడానికి అవసరమైన కొన్ని సంగతులను దేవుడు ధర్మశాస్త్రం అనే పేరిట, నాకు తెలుసు దాదాపు 257 కమాండ్మెంట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ 10 కమాండ్మెంట్స్, వీటిని వారికి ఇచ్చాడు. అందులో మనము గుర్తు చేసుకునేటువంటి ఒక శ్రేష్టమైన విషయం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అది ఆశ్రయపురములను గూర్చిన సంగతి. ఏంటండి అవి? రెఫ్యూజీ సిటీస్ అంటారు. దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సివిల్, క్రిమినల్, సెరిమోనియల్, సోషల్ లాస్ ఉన్నాయి. అందులో క్రిమినల్ లాలో నేరాన్ని నిరోధించడానికి వారు ఏర్పరచుకున్న నియమాల్లో ఒకటి కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, దెబ్బకు దెబ్బ, మరణానికి మరణం. అంటే ఎవరైనా ఏదైనా ఒకటి నష్టం కలిగిస్తే వీళ్ళు కూడా అదే రేంజ్లో వాడికి నష్టాన్ని కలిగించారు. అలా భయాన్ని పుట్టించేవారు. అందులో ప్రధానమైనది, ఎవరినైనా పగబట్టి చంపితే చచ్చిపోయిన వారి కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులు, అన్నదమ్ములు కానీ బంధువులు కానీ చంపిన వాడిని పట్టుకొని చంపేయచ్చు, వాళ్ళకి కేసు లేదనమాట. ఇప్పటికీ కూడా కొన్ని గల్ఫ్ కంట్రీస్లో ఈ నియమం ఉంది. అయితే వాంటెడ్లీ కాకుండా, అన్ఫార్చునేట్లీ అనుకోని పరిస్థితుల్లో ఎవరి చేతిలో అయినా ఎవరైనా చచ్చిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కొడుతున్నాడు, వీడి కింద నుంచి వెళ్తా ఉంటే చూసుకోలేదు, ఆ కొమ్మ విరిగి మీద పడి చచ్చిపోయాడు. వాడి చేతిలోనే చచ్చిపోయినా కావాలని చంపలా. ఇంకేదో పని చేస్తున్నాడు, రాయి పొర్లిస్తున్నాడు, మీద పడి చచ్చిపోయాడు. అలాంటప్పుడు వాడు కావాలని చంపలేదు కనుక చచ్చిపోవడం నిజమే, కానీ కావాలని చంపలేదు. అటువంటప్పుడు ఈ చంపినోడిని చంపకూడదు, అన్యాయంగా వాడు చావకూడదని
వాళ్ళకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏం చేశాడంటే, వీడు కావాలని చంపలేదు కాబట్టి పారిపోయి వాడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయండి అని. ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేసిన భూభాగము 2 భాగాలు. యోర్దాన్ నదికి తూర్పున కొంత, యోర్దాన్ నదికి పశ్చిమాన కొంత ఉంది. ఈ 12 గోత్రాలు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు తూర్పున నది యువతల ఒక 3 పట్టణాలు, నది అవతల 3 పట్టణాలు ఆశ్రయపురాలుగా ఏర్పాటు చేయమని చెప్పాడు. ఈ ఆశ్రయపురాలు, ఆ పేర్లు మనం చదువుకున్నాం, 6 పేర్లు కనిపిస్తాయి. ఈ 6 ఊర్లు కూడా లేవియ గోత్రానికి 48 ఊర్లు దేవుడిచ్చాడు. వాళ్ళు వాటిల్లోనే నివసించాలి. యాజకులుగా ఉండేవారి పట్టణాలు అవి చాలా పరిశుద్ధంగా క్రమంగా పద్ధతి ప్రకారం ఉంటాయి. ఆ ఊర్లలో నుంచి 6 ఊర్లు ఏర్పాటు చేయమన్నాడు. అంతేకాదు ఆ భూభాగాన్ని ఆ యోర్దాను పశ్చిమాన, యోర్దాను తూర్పున 3 ఈక్వల్ పార్ట్స్ చేసి 3 భాగాల్లోనూ 3 ఊర్లు ఉండేలా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాదు ఆ ఊరికి అక్కడెక్కడో బోర్డర్లో ఉందనుకోండి, ఈ పొరపాటున చంపినోడు ఆశ్రయం కోసం అక్కడ పరిగెత్తే లోపు మధ్యలో ఈ ఎవడైతే ఉన్నాడో వాడు పట్టుకొని చంపేస్తారు. అలా కాకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా దగ్గరలో ఉండేటువంటి ఆ ఆశ్రయపురానికి పారిపోవడానికి మ్యాక్సిమం ఒక దిన ప్రయాణం ఉంటుంది. అంటే 24 అవర్స్లో వాడు రీచ్ అయిపోతాడు. లెక్క ప్రకారం 40 కిలోమీటర్లు ఒక రోజులో నడుస్తారు అని చెప్తారు. అంటే ఆ 40 కిలోమీటర్ల రేడియస్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఆశ్రయపురం ఉండింది. ప్రియులారా, ఇది ఆశ్రయపురాలను కూర్చున్నటువంటి హిస్టారికల్ ఈవెంట్. అప్పుడు ఎవరైనా ఒకడు పొరపాటు నా చేతిలో చచ్చిపోయాడు అనుకోండి, ఆ చచ్చిపోయిన వాడు బంధువులు నన్ను చంపడానికి వస్తారు. నేనేం చేస్తానంటే ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నాకు దగ్గరగా ఉండే ఆశ్రయపురం దగ్గర పరిగెత్తుకెళ్ళిపోయి ఆ ఊరి గవని దగ్గరికి వెళ్ళి నేను నా సంగతి చెప్తాను ఊరి పెద్దలతయ్యా, ఇలా పొరపాటు నా చేతిలో ఒకడు చచ్చిపోయాడు, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు, దయచేసి నాకు ఆశ్రయం ఇవ్వండి అంటే ఆ ఊరి పెద్దలు సంగతి అంతా వింటారు. వాళ్ళకి న్యాయసమ్మతంగా తోచినప్పుడు ఓకే లోపలికి రా అని లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు చంపడానికి వచ్చినోడు నా మీద పడి చంపకూడదు. అయితే నాకున్నటువంటి కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు చూసారా కండిషనల్ బెయిల్ అంటారు, ఆ టైపులో నేను ఆ ఊర్లో ఉండే ప్రధాన యాజకుడు మరణించే వరకు ఆ ఊర్లోనే ఉండాలి. ఆ ఊర్లో నుంచి నేను పొలిమేర దాటి బయటకు వస్తే వీడు నన్ను చంపేయచ్చు. ఆ ఊర్లోనే ప్రధాన యాజకుడు బ్రతుక్కాలం అంతా ఊర్లో ఉండాలి. ఇది కండిషన్. అలాగున వాళ్ళు ఈ ఆశ్రయపురాలలో పొరపాటున చంపిన వారిని ఆశ్రయం తీసుకుని ప్రాణాలు కాపాడుకునేవారు. ఆశ్రయపురాలు పొరపాటున చంపిన వాడికి ఆశ్రయం ఇచ్చే పట్టణాలు. ఒక దిన ప్రయాణం లోపున పారిపోగల స్థలాల్లో ఉంటాయి. 3 ప్రదేశాల్లో యోర్దాన్ నది యువతల, యోర్దాన్ అవతల ఈక్వల్ పార్ట్స్లో 6 పట్టణాలు ఉంటాయి. పొరపాటున చంపినోడు పోయి ఆ గవిని తన సంగతి అంతా చెప్పుకుంటే వాళ్ళు ఆశ్రయాన్ని ఇస్తారు. ఆ ఊరిలో ఉన్నంత వరకు ప్రాణానికి డోకా లేదు. ఇది హిస్టారికల్ ఎనాలిసిస్. రెండోటి ఏంటంటే, ఈ గొడవ అంతా మనకెందుకండి? ఏంటండి, వాళ్ళకేదో జరిగింది, ఓకే, మనకెందుకు అంటే బైబిల్ గ్రంథములో చెప్పబడిన జాతులు కానీ, వ్యక్తులు కానీ, పట్టణాలు కానీ, సంఘటనలు కానీ అవన్నీ మనకు బుద్ధి కలగడానికి రాయించబడ్డవే. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. ఇది కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు రాయబడింది, నేను చెప్పక్కర్లేదు. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా దేవుడి సంగతులు రాయించాడు. రెండవ కారణం ఏంటంటే, వాళ్ళు అక్షరార్థమైన ఇశ్రాయేలు, మనము ఆత్మీయమైన ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు శరీరాన్ని బట్టి అబ్రహాములోంచి వచ్చారు, మనము విశ్వాసమును బట్టి అబ్రహాములోంచి వచ్చాం. వారు భౌతికపరమైన కనాను దేశంలో ఆశ్రయాన్ని పొందారు, మనం ఆధ్యాత్మికమైనటువంటి కనాను దేశానికి యాత్ర చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటగానే యాత్ర మొదలైంది, మనం బాప్తిసం పొందగానే యాత్ర మొదలైంది. వాళ్ళు యోర్దాను దాటగానే యాత్ర పూర్తయిపోయింది, మనం మరణములో ప్రవేశించగానే యాత్ర పూర్తయిపోతుంది. బాప్తిస్మం నుండి మరణము దాకా మనము కూడా ఎక్కడున్నాం? యాత్రలోనే ఉన్నాం. వారికి యాత్రలో మన్నా ఇవ్వబడింది, బండలోంచి నీళ్ళు వచ్చాయి. మనకి దినదినము దేవుని వాక్యం అనే మన్నా ఇవ్వబడతా ఉంది. దేవుని సన్నిధి అనేటువంటి జీవజలపు ఊట అనుగ్రహించబడతా ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకు పగలు మేఘస్తంభం, రాత్రులు అగ్నిస్తంభమై దేవుడు వారికి తోడుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణ అనుగ్రహిస్తూ హెచ్చరిక కలగజేస్తూ మనతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఇప్పుడు వాళ్ళకి జరిగినవన్నీ మనకి జరుగుతున్నాయని నేను మీకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అదే సమయంలో
వారి ఆశ్రయపురాల అవసరత మనకు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్త వినండి. మనము కూడా పొరపాటున ఒకళ్ళు చంపేశాం. ఎవరిని? అంబాబు ఎవరిని చంపలేదు అనుకుంటున్నారేమో మీరు. మనకు తెలియకుండానే, మన ప్రమేయము లేకుండానే యేసు క్రీస్తు అనబడినటువంటి ఆ మహాపురుషుని యొక్క మరణమునకు మనం బాధ్యులమయ్యాం. నమ్మునోడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగా? ఆదాము చేసిన పాపం బై బ్లడ్ స్ట్రీమ్, ఆ రక్త ప్రవాహములో తరతరాలుగా ప్రతి మనుష్యుని మీద ఉంది. కనుక ఇప్పుడు మనం చంపలేదు, కానీ అనుకోకుండా మన మీద ఆయన మరణం యొక్క దోషం మోపబడింది. ఇప్పుడు పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. ఎవరు చంపుతారు మనల్ని? ఎవరు చంపుతారు? ఎవరి స్వాధీనంలో ఉంది మరణం? ఇప్పుడు అపవాది స్వాధీనంలో ఉంది. కనుక ప్రతి హత్య చేసేవాడు ఎవరన్నమాట? ఇప్పుడు అపవాది. జాగ్రత్త వినండి. మనము యేసు మరణమునకు బాధ్యులమై మన మీద ఉన్న పాపం వల్ల మనము కూడా నరకాగ్నికి లోనై ఉన్నాం. నరకములోనికి మనల్ని గుంజుకుపోవడానికి ప్రయత్నం చేసేవాడు అపవాది. అయితే మనము చెయ్యలేని హత్య కదా ఇది. మనం నరకానికి పంపిస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. అందుకని మన కోసం ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య నా పరిహారి అని పాట పాడుకుంటాం కదా, నా ఆశ్రయ దుర్గమ అని పాడతాం కదా, ఆశ్రయ పురమ అని పాడతాం కదా, దావీదు నా ఎత్తైన కోట అన్నాడు కదా. ఇవన్నీ దీనికో సంబంధించినవే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనకు ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురం ఉంది. ఆ ఆశ్రయపురము ఏమిటి అంటే, మరలా అగైన్ వీ హ్యావ్ టు టేక్ ద షెల్టర్ అండర్ ద ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తమే మనకు ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించని చెప్పగానే ఒరిజినల్గా ఎవడైతే కన్ఫెస్ అవుతాడో, యథార్థంగా ఎవడైతే ఒప్పుకుంటాడో, మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక పరిశుద్ధుడైన యేసు రక్తము మన ప్రతి పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాను 1 పత్రిక 1 అధ్యాయం 7 నుంచి 9 వచనాలు రాయబడిన ప్రకారం మనల్ని ఆశ్రయపురంలోకి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు గుళ్ళో ఉన్న వాళ్ళందరూ, ప్రభు బలలోనికి వచ్చే వాళ్ళందరూ ఎక్కడున్నట్టు? ఆశ్రయపురంలోనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు దాకా ఉండాలి? ఎప్పుడు దాకా ఉండాలి? మన ప్రధాన యాజకుడు చనిపోయేదాకా ఉండాలి. ఆ ప్రధాన యాజకులకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు యేసు ప్రభు. ఆయన నిరంతరం బ్రతికేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చచ్చిపోడు. కాబట్టి మన ఆశ్రయపురంలో ఎప్పుడు దాకా ఉండాలి? మనం సచ్చేదాకా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది ఏమంటారంటే, ఒకసారి యేసు ప్రభు నమ్మేసుకుంటే ఇక పరలోకం షూర్ అనేటువంటి రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నారు. అలా అయితే భక్త పౌలు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమోనని, నా శరీరాన్ని నలగొట్టి లోబర్చుకుంటున్నానని కొరింథీ 1 పత్రిక 9 అధ్యాయం 27 వచనం ఎందుకు చెప్పాలి? అవునా? నిలబడ్డవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలని భక్త పౌలు కొరింథీ పత్రికలు ఎందుకు చెప్పాలి? అంటే అర్థం ఏంటి? రక్షింపబడ్డవాడు, యేసులోనికి వచ్చినవాడు మరలా నరకానికి పోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే యేసులో నుండి బయటకు వస్తే. ఇందాక నేను చెప్పాను చూసారా, ఆశ్రయపురంలో ఉన్నవాడు పొలిమేర దాటి బయటకు వస్తే అటు చంపేస్తాడు. ఆశ్రయపురములోనే ఉన్నంత వరకు వాడికి డోకా లేదు. దేవునికి స్తోత్రం. అందుకు సంఘం అనేది 1 వే ట్రాఫిక్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓసారి సంఘంలోకి వచ్చాక మళ్ళీ 4 రోజులు బయటకు వెళ్తానండి, 4 రోజులు నచ్చినట్టు బ్రతుకుతానండి, మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేస్తానంటే ఈ 4 రోజుల్లో నువ్వు నాశనం అయిపోతావు. వాడు కరెక్ట్గా గుమ్మం దగ్గర కూర్చున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడా ఈడేసేద్దామని. కాబట్టి ప్రియులారా, నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు మనం అందరము మరణము నుండి విడిపించబడి కండిషనల్ బెయిల్లో ఆశ్రయపురములో ఉన్నవారమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి సంఘములో ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఆశ్రయపురముల యొక్క గుణములను అభ్యాసము చేసేవారు కావాలి. బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. ఇది సామెత. రోములో ఉంటే రోమన్ లాగే ఉండాలి, సంఘంలో ఉంటే విశ్వాసలాగే ఉండాలి. ఇప్పుడు చాలామంది సంఘంలో అవిశ్వాసులాగా ఉంటున్నారు, చాలామంది సంఘంలో భక్తిహీనులుగా ఉంటున్నారు, చాలామంది ప్రభువుతో ఉండి లోకానుసారులుగా ఉంటున్నారు. ఏం కంగారు పడకండి, పరలోకానికి ఏం వెళ్ళరు. ఏమండి? ధైర్యంగా అనుకుంటున్నారేమో,
మేము పాడేస్తాం, ఆరాధించేస్తాం, కానుకలు ఇచ్చేస్తాం, కూటాలు ఎట్టేస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు ఎవరినన్నాడు? దారండి పోయేవాళ్ళనా? నీ నామమును మేము ప్రవచించలేదా? మీరు ఎంతమంది ప్రవచనాలు చెప్తారు? ఒకటో అరా ఉంటాం, ఎక్కడో చిన్న గిఫ్ట్ ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళు ప్రవచనాలే చెప్తున్నారు. దయ్యములు వెళ్ళగొట్టలేదా? దయ్యాలు ఎవరిని వెళ్ళగొట్టారా? లేక దయ్యాలు పట్టి ఉన్నారా? ఎక్కువ మంది సంఘాల్లో దయ్యాలు పట్టిన వాళ్ళే ఉంటారు, ఎస్పెషల్లీ సెల్ ఫోన్నే దయ్యం. రోజు 6-7 గంటలు స్క్రీన్ మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నిన్న ఒక పాపని అడిగాను, అన్నవరంలో ఉన్నాను నేను. రోజు వాక్యం చదువుతున్నామంటే యథార్థం చెప్పింది, పాపం మంచి చదవలేదండి అని. రోజు ఫోన్ చూస్తున్నామంటే చూస్తుందంట. ఎంతసేపు చూస్తావు? ఒకసారి నీ ఫోన్ ఏం చూసాను, చెక్ చేస్తే రోజుకి 6 గంటల 50 నిమిషాలు యావరేజ్ ఉంది. రోజుకి 6 గంటల 50 నిమిషాలు సెల్ ఫోన్లో బతికేస్తుంది అమ్మాయి. రోజు 10 నిమిషాలు వాక్యం చదవడానికి టైం లేదు. పరలోకాన్ని ఫిట్టా అన్ఫిట్టా చెప్పడానికి భయం వేస్తుంది మీకు కూడా చాలామందికి. అదే శిక్షా విధిలో ఉన్నారేమో, జాగ్రత్త. వాక్యమును చదవడానికి టైం లేనోడు, ఫోన్తో టైం గడిపేవాడు ఆరాధించేస్తే పరలోకం వెళ్ళిపోతారు అనుకోకండి. లక్షల రూపాయలు కానుకిస్తే పరలోకం వెళ్ళిపోతారు అనుకోకండి. దేవుని వాక్యమైన యేసుతో సహవాసము లేకుండా పరలోకంలో యుగయుగాలు ఉండడం జరిగే పని కాదు. ఏమంటే ఒక సామెత ఉంది, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కేస్తానందంట. నెత్తి మీద అడుగెత్తులో ఉన్న ఉట్టే అందుకోలేదు ఈవిడ, స్వర్గానికి ఎక్కడికి వెళ్తుంది? రోజు ఈ జీవితంలో 10 నిమిషాలు ప్రభువుతో గడపలేని నువ్వు యుగయుగాలు ప్రభువుతో ఎక్కడుంటావు? ఇది అబద్ధం. అందుకని ఆశ్రయపురంలో ఉన్నవారు ఆశ్రయపురములకు సంబంధించిన లక్షణాలు గలవారుగా ఉండాలి. ఈ 6 పట్టణాలకు సంబంధించి 6 మాటలు చెప్తాను. ఈ 6 లక్షణాలు నీ జీవితంలో ఉంటే నరహంతకుడైన, ఆది నుంచి హంతకుడైన, అబద్ధికుడైన అపవాదిని జోలికి రాలేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యు ఆర్ టోటల్లీ ఫుల్లీ ప్రొటెక్టెడ్. నీ చుట్టూ మంచి ఫైర్ వాల్ ఉంది, ఏ వైరస్ నీ దగ్గరికి రాదు. సాఫ్ట్వేర్ భాష కదా. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో అద్భుతమైన ప్రొటెక్షన్లో ఉండాలంటే ఈ ఆశ్రయపురాలలో ఉన్న లక్షణాలు నీలో కూడా ఉండాలి. నెమ్మదిగా చూడండి, ఈ ఆశ్రయపురాల పేర్లు కొంచెం నేను మనకు అనుకూలమైన ఆర్డర్లో జ్ఞాపకం చేస్తాను. మొదటిది 7వ వచనంలో, వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలోని కెదెషు. దేవునికి స్తోత్రం. ఏంటంటే మొదటి పట్టణం? అందరూ చెప్పండి. కెదెషు అంటే పరిశుద్ధ స్థలము, శాంక్చురీ అని అర్థం. కెదెష్ అంటే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆశ్రయపురంలో అంటే కెదెషులో ఉన్నవాడికి కెదెషులో ఉన్న లక్షణము అభ్యాసం కావాలని నేను ప్రతిష్ట చేస్తున్నట్టుగా ఇప్పుడు కెదెషు అనేటువంటి అనుభవం మన జీవితంలో ఉంటే ఆశ్రయపురంలోకి వచ్చిన మనమందరం పరిశుద్ధులంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆత్మాభిషేకము కలిగిన వారం, అవునా? ఆత్మచేత పట్టబడ్డ వారం, ఆత్మచేత నడిపించబడుచున్న వారం. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఉంది అని చెప్పడానికి చాలా రుజువులు చెప్తాం, అవన్నీ సెకండరీ. ద బేసిక్ అండ్ వెరీ ఫండమెంటల్ సైన్ ఆర్ సిమ్టమ్ ఆఫ్ పొసెసింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద ఫిల్లింగ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీనెస్. పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నటువంటి వారికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి చెప్పండి? పరిశుద్ధత అండి. మిగతా అన్ని తర్వాత, ప్రవచనాల, భాషల, అద్భుతాల, ఇవన్నీ తర్వాత అండి. పాలు అనగానే మొదట గుర్తొచ్చేదేంటి? తెల్లగా ఉంటాయి. మా ఊర్లో నల్లని పాలు ఉంటాయి, ఉండొచ్చు కాక. కానీ పాలు అంటే బేసిక్గా ఎలా ఉండాలి? బెల్లం అనగానే తీయగా ఉండాలి. దిమ్మలా ఉందా, పౌడర్లా ఉందా, పాకంలా ఉందా తర్వాత సంగతి. బెల్లం అంటే ఎలా ఉండాలి? మిర్చి అనగానే ఎలా ఉండాలి? కారంగా ఉండాలి. ఎర్రగా ఉందా, పొట్టుగా ఉందా, నల్లగా ఉందా, చిన్నగా ఉందా కాదు, కారంగా ఉండాలి. ఇది ఫండమెంటల్ క్వాలిటీ. ఇప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో ఉన్నవాడు అనగానే ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? సింపుల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను కానీ మీరు కానీ పరిశుద్ధత మన బ్రతుకులో తక్కువ కాకుండా చూసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. త్వరగా చదవగలరా? నేను చదివేనా? చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. దేవునికి స్తోత్రం. చేసుకొనండి అంటే కొంత రిలాక్సేషన్ ఉంది మనకి. ఇక్కడ పౌలు గారు ఎవరితో కలుపుకొని చెప్తున్నారు? తనతో కూడా కలుపుకొని చేసుకొందాము అంటున్నాడు.
పౌలు గారిని పరిశుద్ధుడు కాడననే దమ్ము ఎవరికైనా ఉందంటారా? మీరు చెప్పండి. మీరు ఎవరన్నా ఆయన ఏం పౌలండి అనగలరా? పౌలంతటి వాడే ఇంకా మన పరిశుద్ధత సంపూర్తి చేసుకుందాము అన్నాడు అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎంత మహాభక్తుడికైనా పరిశుద్ధతలో పడిపోయే అవకాశం ఉంది అని అర్థం. అందుకని దేవుని భయం మన జీవితంలో ఉండాలి. ఈరోజు భయం ఎలా ఉందంటే, తప్పు చేసినాడికి ఎవరికైనా తెలిసిపోద్దేమో అని భయపడుతున్నాడు తప్ప దేవుడు చూస్తున్నాడేమో అని భయపడలేదు. ఏదైనా తప్పు చేస్తే దేవునికి ఇష్టం లేని జీవితంలో ఉంటే ఎవరన్నా చూసేస్తారేమో అని భయపడుతున్నారు తప్ప దేవుడు చూస్తున్నాడేమో అని భయపడట్లేదు. పరిశుద్ధత అనే మాటకు అర్థం మనుషులు ఎదుట మెప్పించడం కాదు, దేవుని ఎదుట నిందారహితులుగా బ్రతకడం. దేవునికి స్తోత్రం. నీ మాట, నీ చూపు, నీ బట్టలు, నీ తిండి, నీ ఇల్లు, నీ ప్రవర్తన, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో లేఖనానుసారంగా బ్రతికే ప్రయత్నమే పరిశుద్ధత. కల్మషాన్ని తొలగించుకొని మనం పరిపూర్ణులుగా చేసుకుందాం. అప్పుడు వారు ఎక్కడున్నట్టు? కెదెష్ అనే అనుభవంలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలిగినే గాక. ఒక రోజుకి పరిశుద్ధత పెరగాల తగ్గాల? మాట్లాడండి. పెరగాలి. మనం ప్రభువులోకి వచ్చినప్పుడు దేవుడంటే మనకి ఎంత ఆసక్తి ఉంది, ఎంత భక్తిగా ఉన్నాం, ఎంత శ్రద్ధగా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం చెక్ చేసుకుంటే మన గ్రాఫ్ మీదకా కిందకా. దాన్ని బట్టి నువ్వు ఆశ్రయపురంలో ఉన్నావా, అడుగు బయటకెట్టేస్తున్నావా, నువ్వు కాపాడబడతావా, సైతాన్ని పట్టుకుపోతాడా? ఇది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం అనేది ఆశ్రయపురంలో ఉండాల్సిన వారి యొక్క మొదటి లక్షణం. రెండవ ఊరికి వెళ్ళిపోదాం మనం. రెండవ పట్టణం ఏమిట్రా అంటే హెబ్రోను, కిర్యతర్బా. 7వ వాక్యంలో 4వ వరుసలో ఉంది. యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను కిర్యతర్బా. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసండి? సహవాసం, ఫెలోషిప్. పరిశుద్ధులు తర్వాత కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటనమాట? సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలా చెప్పండి, మీరు కూడా పర్వాలేదు. సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? నెంబర్ 1 దేవునితో. ఎప్పుడెప్పుడు కలిగి ఉండాలా? ఆదివారం అండి, శుక్రవారం అండి. ఎప్పుడు? నిరంతర సహవాసం. దేవునికి స్తోత్రం. నిరంతర సహవాసం. దేవునితో నిరంతర సహవాసం కలిగి ఉండడం భక్తుల యొక్క ప్రథమ కర్తవ్యం. ఎలా కలిగి ఉంటావు? అప్ టు యూ. నువ్వు చదువుతావా, ప్రార్థన చేస్తావా, స్తుతిస్తావా, దేవుని నామాన్ని స్మరణ చేస్తావా, ఏర్పరచబడిన సమయాల్లో స్థలాల్లో దేవుని సందులో ఉంటావా, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటావా, కుటుంబ ఆరాధనలు చేస్తూ ఉంటావా? ఇదంతా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఏర్పాటు చేసుకునేటువంటి మార్గాలు. దేవునితో సహవాసం ఉండదు చాలామందికి. మీకు తెలుసో తెలీదో, సరదాగా స్టైల్గా బైబిల్ పట్టుకొస్తారు గుడికి. ఆ బైబిల్ ఎప్పుడు ఇంటి దగ్గర తెరవరు. ఒక అబ్బాయిని అడిగాను యూత్ మీటింగ్లో, రే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముందంటే లేసి అంటాడు, మా రేషన్ కార్డు ఉందండి అన్నాడు. ఏముందంట? పల్లెటూళ్ళు ఎలా ఉంటుందంటే పోకుండా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు బైబిల్లో దాచుకుంటారు దేవుని బిడ్డలు, దేవుడు బాగా కాపాడతాడని. ఆ రేషన్ కార్డు ఉందంట. మీకన్నా తెలుసా ఆధార్ కార్డు ఉందా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రేషన్ కార్డు ఉందా? ప్రభువు చెప్పినటువంటి ధన్యతలు ఉన్నాయి. అవునా? బైబిల్ గ్రంథంలో ఏముందో తెలియదు. ఇప్పుడు కూడా మీరు చెప్పండి, పుస్తకాలు టక్కమని తీయడం రాదు మనకి. దేవుడు మహాదైవాల సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కదా, అందులో వాక్యం కొలికేస్తున్నాం. సెల్ ఫోన్లో వాక్యం చూడడానికి మంచిదే ప్రయాణాల్లో కుదరనప్పుడు, కానీ ఇంటి దగ్గర దేవుని వాక్యంతో బంధం ఉంటే, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఏడాదిలో ఒక్కసారిన బైబిల్ పూర్తిగా చదివితే వాళ్ళు సహవాసం కలిగి ఉన్నట్టే లెక్క వాక్యంతో. నీ వాక్యం నా పాదములు ఒక దీపము, నా త్రోవకు చిలకల్లా చెప్తాం మనం. గుడ్డోళ్ళ గోతులో పడతా ఉంటాం. ఎందుకంటే వాక్య దీపం పాదాల దగ్గర ఉండదు కదా, మనకి త్రోవ చూపదు కదా. ఎప్పుడో భయం వేస్తే యెహోవా నా కాపురి అని చెప్పడం, దూరం వెళ్తూ ఉంటే రాకపోకలంతో యెహోవా నిత్యం కాపాడమండం, ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టేవారు ప్రయాసవర్ధం, ఈ వాక్యాలు 127, 128 చదవడం. ఇంత తప్ప కృతజ్ఞతకు యెహోవా నా ప్రాణమా యెహోవాను సంతి 103 చదవడం. ఏవో కొన్ని వాక్యాలు దేవుడి దేవులు గుర్తున్నాయి తప్ప మిగతాయి మనకేం తెలియదు. అలా తెలియకుండా ఉన్నంతకాలం నాలాంటి పాస్టర్ గారు ఏం ప్రసంగాలు చేసినా చెల్లిపోతూ ఉంటుంది. ఎందుకు? మీ అజ్ఞానమే మా రక్ష. మీకు తెలియపోయినప్పుడు బైబిల్లో ఏమన్నా చెప్పేస్తూ ఉంటాం. మార్క్స్ సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి అనగానే బైబిల్ చూస్తారు కొంతమంది. మీరు మంచివాళ్ళు, మీరు జ్ఞానవంతులు. ఎందుకంటే మార్క్స్ సువార్తలో 17వ అధ్యాయం ఏదైనా సంగతి కూడా వాళ్ళకి తెలియదు. బైబిల్లో రెఫరెన్స్లు డబడబా చెప్పేస్తారు కొంతమంది పాస్టర్ గారు. ఎతికితే బైబిల్లో ఉండవయి. అమ్మ బాబోయ్ బైబిల్ చూడకుండా తెగ చెప్పేస్తున్నాడని పొంగుతారు వాళ్ళు. ఈయనకే తెలియదు, వాళ్ళకే తెలియదు. అదే మనం బైబిల్ చదివామనుకోండి పప్పులు ఉడకో కదా. ఏమండి? దైవ సహవాసము మన జీవితాల్లో కలిగి ఉండాలి. మొదటి దేవునితో, రెండవది నీ తోటి సహోదరులతో. దేవునికి స్తోత్రం. సంఘ విశ్వాసులు దేవుడు ఉండాలి మనకి.
సహవాసం అంటే హాయ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు. ఏడిస్తే ఏడాలి, నవ్వితే నవ్వాలి. శరీరం నుండి అవయవాలు ఒకదాంతో ఇంటర్లింక్ ఎలాగై ఉంటాయో దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నడుస్తున్నాం, కాలికి రాయి తగిలింది, బొట్టనేలు చితికిపోయింది, ఎవరు ఏడుస్తారు? కాలుకి తగిలితే కళ్ళు ఆడడం ఏంటండి, నాకు అర్థం కాదు. కాలు కదా ఏడాలా? పోనీ కళ్ళని నీళ్ళు గారితే సౌండ్ ఎవరు చేస్తారు? నోరు. అర్థమవుతుందా? ఇంత లావు పొట్టను నడుము కూడా ఏం చేస్తుంది? టక్కమని బెండ్ అయిపోద్ది. ఈ చెయ్యి టక్కమని పట్టుకుంటుంది. అందంగా ఉండే ముఖాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాం. ఆ దెబ్బ తగిలినప్పుడు ఫోటో తీస్తే ముఖంలో ఎన్ని రకాల ఫీలింగ్స్ వస్తాయో. సంగతి మొత్తం మర్చిపోయి బాధగా ముఖం ఫీలింగ్ పెట్టేస్తూ ఉంటుంది. ఆ తర్వాత జ్వరం వచ్చేస్తుంది. జ్వరం కాలుకి వస్తుందా, ఒళ్ళంతా వస్తుందా? ఒళ్ళంతా వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు తిండి తినలేము. ఎవరు బంద్ అయిపోయారు? నోరు. తిండి తినకపోతే నీరసం ఎవరికి వచ్చింది? కాలుకా ఒళ్ళంతానా? దీని పేరే ఫెలోషిప్. దేవునికి స్తోత్రం కలిగినే కాక. అర్థమవుతుందా? ఒకదానికి దెబ్బ తగిలితే శరీరం అంతా ఎలా రియాక్ట్ అవుతుందో, ఒక శరీరంలోని పాలు పంపులు పొందుతున్న మనం ఒకళ్ళ కష్టం వస్తే అందరూ రియాక్ట్ అవ్వాలి. ఒకరు సంతోషపడితే సంతోషపడాలి. ఈరోజు సంఘాల్లో ఉందంటారా? నీ కుడి పక్క ఎడం పక్క కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా చాలామందికి తెలియదు. సిటీ బస్ ఎక్కిన వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళు ఎవరు తెలుస్తుందండి? ఎక్కడో చూసినట్టు ఉందనుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. అదే మన కారులో వెళ్ళిన వాళ్ళకి, మన కారులో ఎక్కిన వాడు ఎవడో మనకు తెలుసా తెలీదా? సిటీ బస్ ఎక్కినోడికి సంఘం సిటీ బస్ కాదండి, సొంత కారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ సంఘానికి వచ్చిన వాళ్ళు ఇవాళ తెలియకపోవచ్చు, రేపు తెలియాలి ఖచ్చితంగా. పలకరించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు సిస్టర్, ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్, మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? సాక్ష్యాలు చెప్పినప్పుడు వాళ్ళ కష్టం ఆలకించి వాళ్ళ కోసం ప్రార్థించి పరామర్శించి, వాళ్ళు చూడకపోయినా ఇంకొకసారి అయ్యో ఈ బ్రదర్ రాలేదేంటి, బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు చెప్పారు కదా, మీరు అక్కడే కదా, ఏంటి? ఇది సంఘం. దేవుని స్తోత్రం కలిగిన గాక. సిటీస్లో కొంచెం తక్కువ ఉంటుంది అది. ఈరోజు పల్లెటూళ్ళలో కూడా వచ్చేసింది. ఎవడొస్తున్నాడు ఎవడపోతే ఎవడిగా తెలియట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కష్టం వస్తే అందరి కష్టం, సంతోషం వస్తే అందరి సంతోషం. ఇది హెబ్రోను అనుభవం. దేవుని స్తోత్రం కలిగిన గాక. సహవాసం ఉన్న చోట అపవాది ఎత్తుకుపోవడానికి కుదరదు. మీకు వచ్చిన మాట చెప్తాను. ఇటుకలు పట్టుకొచ్చి ఒక ట్రాక్టర్ కుప్పేసాం అక్కడ, అందులో 10 పట్టుకుపోయినా ఎవరికి బాధ లేదు. ఆ ఇటుకలు పట్టుకొచ్చి గోడ కట్టాం సిమెంట్ పెట్టి, అందులోంచి పట్టుకెళ్ళని చూద్దాం, ఒక్క ఇటుకు కూడా రాదు. తీద్దామని ట్రై చేస్తే గోడ పడిపోద్ది. సంఘము కట్టబడిన గోడ, ఇందులోంచి ఒక్కడు పోయినా మిగతాది పడిపోద్ది. సహవాసం లేని సంఘము ఇటుకల కుప్ప, ఏం పోయినా ఏం వచ్చినా ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం ఏమై ఉండాలా? ఒకరి కష్టంలో ఒకరు, ఒక సంతోషంలో ఒకరు పాలిభాగస్తులు అవ్వడానికి సహవాసము కలిగి ఉండాలి. నెంబర్ 1 పరిశుద్ధత, నెంబర్ 2 సహవాసము, మూడవది బెసెరు అని చదువుతాం. మనం చూద్దాం 8వ వచనంలో 3వ వరుసలో, ఎక్కడి నుంచి? రూబేనీయుల గోత్రంలో ఉండి మైదానం మీదున్న అరణ్యములోని బేసెరు. బేసెరు అనే మాటకు అర్థం ద్రాక్ష కొమ్మ అని, వైన్ బ్రాంచ్. బేసెరు అంటే వైన్ బ్రాంచ్ అంటే ఫలించుట అని అర్థం. ఇప్పుడు ఆశ్రయపురాల్లో ఉన్న, సంఘంలో ఉన్న వ్యక్తుల్లో ఉండాల్సిన 3వ లక్షణం, మొదటిది పరిశుద్ధత, 2వది సహవాసం, 3వది ఫలించు అనుభవం. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ ఒంటికాయ సొంటి కొమ్మలా ఉండకూడదు. నువ్వే గుడికొచ్చి నువ్వే పోకూడదు. ఇంట్లోంచి ఇంకొకటి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ బంధువులోంచి ఇంకొకటి రావాలి. ఫలించడానికి తాపత్రయపడాలి. 1 ఎక్స్టర్నల్ ఫ్రూట్, 2 ఇంటర్నల్ ఫ్రూట్. నీ బ్రతుకులో దేవునికి ఇష్టమైన గుణాలు నెమ్మదిగా 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 పెరగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకప్పుడు 10% ఉన్నాయి, 5 ఏళ్ల తర్వాత కనీసం 20% అవ్వాలా లేదా? దేవుని కోసం బ్రతుకుతున్న బ్రతుకులో, చేస్తున్న భక్తిలో నీ లక్షణాలు పెరగకుండా వెళ్తున్నావంటే అర్థం ఏంటి? మన పిల్లలు ఉంటారు, ఆడికి 6వ సంవత్సరంలో కొన్న బట్టలే 12వ సంవత్సరంలో కూడా వేస్తున్నాం అనుకోండి. దేవానికి స్తోత్రం నాయన, మా అబ్బాయి సైజు పెరగలేదు, ఆ బట్టలే సరిపోతున్నాయని స్తుతిస్తావా, బాధపడతావా? బాధపడతారా? ఏమి? ఆడు బట్టలు నెలకు డ్రెస్ కొనగలం సైజు పెరిగితేనే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. సైజు పెరగకపోతే ఎంత బాధ ఉంటుందండి? ఎదుగుదల లేకపోతే మనకి ఎంత బాధ ఉంటుందో. దేవుడి దేవాలో మా అబ్బాయి 10 ఏళ్ళ బట్టి ఎల్కేజీలో ఉన్నాండి, ఫీజు ఎక్కువ కట్టక్కర్లేదు, మేము ఫీల్ అవుతారా సంతోషంగా? 10 ఏళ్ళ బట్టి ఎల్కేజీ అదే ఫీజు, పర్లేదా? లక్షలు పోయినా పర్లేదు, ఇది ఎక్కడ రావాలా? కేజీ పరువు పెరగాల, చదువు పెరగాల. ఈరోజు భక్తిలో ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని మహాదయ వల్ల 10 ఏళ్ల క్రితం ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు. ఇంకా తగ్గుతారు కానీ పెరగరు అసలు. పైగా ఎలా చెప్తారు? అప్పుడండి అయ్యగారు, ఎప్పుడు దేవుని నమ్ముకున్న కొత్తలో ప్రార్థన చేసేవాళ్ళం అండి, ఇప్పుడేం పోయే కాలం వచ్చింది మరి? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ప్రార్థన?
అప్పుడు అయ్యగారు ఉపవాసం ఉంటేనండి, మరి ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు షుగర్ వచ్చిందండి. షుగర్ వస్తే రోషం పోయిందా? ప్రభుతో సహవాసం పోయిందా? నీ షుగరు, నీ బీపీ, నీ అల్సరు, నీ గ్యాస్ట్రిక్ దేవునితో సహవాసాన్ని మింగేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వీటన్నిటిని గెలిచి బ్రతకాలి మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మూడవది ఫలించుట. ఆత్మలో ఫలించాలి, ఆత్మలలో ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? ఆత్మలో అంటే నీలో, ఆత్మలలో అంటే నీ తోటివారు ఇంకొకరు నీ కన్నీళ్ళలోంచి పుట్టుకు రావాలి, నీ ప్రార్థనలోంచి పుట్టుకు రావాలి, నీ సువార్త పరిచర్లోంచి పుట్టుకు రావాలి, కుటుంబాల్లోకి మేలు జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్కడున్నట్టు? బేసర్ అనేటువంటి ఆశ్రయపురంలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ ఫోర్త్ వన్ ఏంటో తెలుసా? నాలుగవది మీరు చూడగలిగితే షెకెము అని చూస్తున్నాం మనం. నేను ఆర్డర్ మార్చి అనుభవం కోసం చెప్తున్నాను. 7వ వచనం 3వ వరుసలో ఉంది, ఎఫ్రాయిము మన్యమందలి షెకెము. షెకెం అనే మాటకు అర్థం భుజము అని, షోల్డర్. షెకెం అంటే ఏంటండి? భుజం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకరి భారమును ఒకరు మోసేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకరినొకడు క్షమించాలి, ఒకరినొకడు భరించాలి, ఒకరినొకడు ఆదరించాలి, ఒకరినొకడు ప్రోత్సహించాలి, ఒకరినొకడు ప్రేమించాలి. ఇది సంఘం యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చిన్న విషయం చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో రెఫీదీం అనే స్థలంలో అమాలేకులతో యుద్ధం వచ్చింది ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు. అప్పుడు మోషే అన్నాడు, నేను కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను, యెహోషువ నువ్వు క్రిందకి జనాలు తీసుకుని యుద్ధం ఆడమన్నాడు. ఎంతమంది గుర్తొచ్చింది? చదివిన వాళ్ళు గుర్తొచ్చిందా? అయినా చెప్తున్నాను నేను. మోషే కొండ మీద ఆ చేతులు పైకెత్తాడు, క్రింద ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువుకి కిందకు వచ్చేస్తున్నాయి, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? కొండ మీద ఉన్న హూరు, అహరోను, మోషే అన్న దాని గోత్రంలోంచి ఈ హూరు అనేవాడు చూస్తున్నారు. మనమైతే ఏం చేస్తాం? తిప్పలాలు పడతారు బ్రదర్, మనకి ఎందుకు? చేతులు ఎత్తాడని పేరు మోషేకి వస్తుంది, యుద్ధం ఆడాడని పేరు యెహోషువకి వస్తుంది, మనకేముంది మధ్యలో? కాబట్టి అని ఇద్దరు కబుర్లు ఆడుకుంటారు. కానీ వాస్తవానికి చూసిన ఊరు అహరోన్లు ఏం చేశారంటే, ఓ రాయి పట్టుకొచ్చి అక్కడ వేసి మోషే నది మీద కూర్చోమని మోషే చేతుల క్రింద చెరొక భుజం పెట్టి కూర్చున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అహరోనేమో ఒక చేతి కింద కూర్చున్నాడు, ఇలా భుజం అహరోను మెడ మీద ఉంది. ఇంకొక ప్రక్క ఈ హూరు కూర్చున్నాడు, హూరు మెడ మీద మోషే ఇంకో చెయ్యి ఉంది. ఇప్పుడు మోషే చేతులు కిందకి దిగల, ఎందుకంటే భుజాలు ఆదుకున్నాయి. మోషే చేతులు అలాగే స్టాటిక్గా ఉన్నాయి. కింద యుద్ధం గెలిచేసింది. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. సెలబ్రేషన్లో ఎవరి పేరు చెప్తారు మీరు చెప్పండి? మన మోషే గారు కొండ మీద చేతులు ఎత్తాడు కాబట్టి కింద యెహోషువ వారు గెలిచారు, మోషేకి జై అంటారు. యెహోషువ అంటాడు, నేను గెలవడానికి మోషేనే కారణం. మోషే అంటాడు, యెహోషువ ప్రాణాలకు తెగించి పోరాడాడు కాబట్టి జయం వచ్చిందంటాడు. మధ్యలో బఫూన్లు అయిన వాళ్ళు ఎవరు? ఊరాహరణలు. అన్నా నేను చెప్పానా మన పేరు ఎక్కడ రాదని? అందుకే ఆ గొడవ ఎందుకు అన్నానా? నువ్వు వినలేదు చూడు అని వీళ్ళిద్దరు. మనమైతే అలాగే అనుకుంటాం, ఎందుకు బ్రదరు మనకు అడావడే, ఆ పేరంతా వాళ్ళది, శ్రమ అందా, వదిలేయండి బ్రదరు, మన టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇదే కదా సంఘాలు ఈరోజు. మీ సంఘం నాకు తెలియదండి, జంటలు చెప్తున్నాను నేను. కానీ జనాలు ఎవ్వరూ చూడలేదు, కానీ దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా యాజక వ్యవస్థ లేదండి. అది జరిగిన తర్వాత దేవుడు అన్నాడు, లేవియ గోత్రికులను తీసుకురా, నాకు యాజకులు చేయన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేనా? ప్రధాన యాజకుడు ఒకడు ఉండాలి, అది మీ అన్నతో మొదలెట్టి ఆహారంతో అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినే గాక. కొండ మీద సీక్రెట్గా భుజం పెట్టినందుకు కింద పబ్లిక్గా ప్రధాన యాజకుడి పోస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగినే గాక. అంతేనా? ఇంకేమన్నాడు తెలుసా? అహరోను, నీ తర్వాత ఈ పోస్టు ఇంకెవడికి వెళ్ళదు, నీ పెద్ద కొడుక్కి, వాడి తర్వాత వాడి పెద్ద కొడుక్కి, వాడి తర్వాత వాడి పెద్ద కొడుక్కి, తరములు నీ ఇంటి వారే ప్రధాన యాజకులు అవుతారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఒక్కరోజు స్వార్థం లేకుండా భుజాల కింద కూర్చున్న కారణం చేత తరాలకు అహరోను యాజకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సంఘంలో ఉన్న వాళ్ళకి ఈ శకం అనుభవం ఉంటుంది? పేరు అక్కర్లేదు బ్రదర్, మనం చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం, మనం సహకరిద్దాం, మనం కాంట్రిబ్యూట్ చేద్దాం, మనం ప్రోత్సహిద్దాం. ఎవరు మనల్ని గుర్తించాలి బ్రదర్? ఎవరు గుర్తించాలా? నేను పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళి నేనే, వాక్యం నేనే. దూరం కదా అని కొంచెం ముందు వెళ్ళిపోయాను, ఓ 2 hours రిలాక్స్ అవుదామని చెప్పి. అలో టెన్షన్ పడిపోతున్నారు. ఏమైందమ్మా? ఏమైందంటే, ఓ కుక్ హ్యాండ్ ఇచ్చేసాడండి అయ్యగారు.
ఎవరు హ్యాండ్ ఇచ్చారంట? మరి ఎలాగంటే తెలియట్లేదండి, మాకు ఎవరికి రాదండి. అప్పుడు మీరు ఎవరికి చెప్పకండి, అని నేనే గబగబా బట్టలు మార్చుకొని ఒక 200 మందికి బిర్యానీ చికెన్ వండేసి వైట్ రైస్ సాంబార్ ఎలాగో ఉడకబెట్టుకోమని చెప్పి చక్కగా నేను తయారైపోయి పెళ్లి చేసేసాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. అడుగుతున్నారంట, అవి రుచిగా ఉంది, కుక్ ఎక్కడోడు మాకు కూడా నెంబర్ ఇమ్మని. దేవుని స్తోత్రం కలిగిన. అందుకే ఏం చెప్పాను, ఎవరికి చెప్పకండి, మళ్ళా నన్ను పాస్టర్ గారు కాకుండా కుక్కగా పిలుస్తారు. ఇంకా అక్కడ అవమానపడకూడదు. నాకు తెలుసు వంట, నేను చెయ్యాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నేను 22 రెవరెండు. ఏది రెవరెండా 22? 22 నా దేవా నా చెయ్యాలా విడిచితివి. 32 ఏమో అతిక్రమలు పరిహారం నొందినవాడు. మన 22 32 తప్ప రెవరెండ్లు కాదు. పిలువబడ్డానికో పేరుంది తప్ప అక్కడ స్టిక్ అయిపోవడానికి లేదు. నేను ఏ పనైనా దేవుని సేవలో చేశాను. 35 సంవత్సరాల్లో బాత్రూములు గడిగాను, దైవజనుల కాళ్ళు నొక్కాను, మందిరాలు కట్టాను, పొలం పనులు చేశాను దేవుని సేవార్థమై. పెళ్ళిళ్ళలో వంటలు చేశాను, వాక్యం చెప్పాను, బాప్తిస్మాలు ఇచ్చాను. కొన్ని వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చానండి. కానీ ఎవ్వరూ గుర్తించక్కర్లేదు. నేను ఫేస్బుక్లో కనబడినా, లైఫ్ బుక్లో కనబడాలనుకుంటాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ ఫేస్బుక్ పోవచ్చు ఇవ్వాల, కానీ లైఫ్ బుక్ పోదు కదా. ఇవన్నీ దేవుడు రాస్తాడు. 35 సంవత్సరాలు నిరాటంకంగా దేవుని చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చి ఇంకా బ్రతికే ఉన్నాను. నేను 365 రోజుల్లో 340 రోజుల పైగా వాక్యం చెప్తూనే ఉంటాను. నేను దేవుని కనికరం నా మీద ఎందుకుందంటే రహస్యమందు నాకు భుజం పెట్టవచ్చు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ట్రై చేయండి. అహరోన్లా భుజం పెడితే మరి హూరేమయ్యాడు? ఊరి కొడుకు బెసలేలు. ఎంతమంది గుర్తున్నాడు బెసలేలు? బెసలేలు పేరు తెలుసా? మందిరాన్ని కట్టాలి మోషే, మోడల్స్ ఇచ్చాడు, డిజైన్ ఇచ్చాడు, అన్నీ కొండ మీద చూపించాడు. ఎవరు కడతాడయ్యా? అది కూడా బెసలేలు ఉన్నాడు కదా, వాడిని ఆత్మపూర్ణిగా చేసేస్తాను. ఆల్ టైమ్ ఆర్కిటెక్ట్ అయిపోయాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అద్భుతమైన సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అన్ని ఇంజనీరింగ్లు వచ్చేసి ఎవరిలోకి? బెసలేళ్ళలోకి. రత్నాలు, జమాలజీ రత్నాలు సానబెట్టాడు ఏకంగాను. 1-2 బంగారంతో, ఇత్తడితో, వెండితో, కర్రతో, అన్ని రకాల పనులు, నూలుతో అన్ని రకాల పనులు చేశాడు. కారణం ఏంటి? ఆ తాత అక్కడ మోసే చేతుల కింద భుజపెట్టాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సింపుల్ లాజిక్. NITలో చదివాడా? IITలో చదివాడా? ఎక్కడ చదివాడు? తాత నియాలజీలోంచి వచ్చాడు. తాత మోకాళ్ళ మీద ఉండి మోసే చేతుల కింద భుజం పెడితే తాత మోకాళ్ళ నుంచి వచ్చిన ఆశీర్వాదం బెసలేలను దీవించేసింది. దేవుని స్తోత్రం. నీ మోకాళ్ళని బిడ్డలు దీవిస్తాయి. లేదండి గారు బ్యాంకులో ఉంది కట్టేస్తా, బ్యాంకులో అది కట్టాడు, అటు నుంచే పోతాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో రాదు, ఇంటికి వచ్చాక రాదు. మళ్ళా ప్రార్థన చేయండి అయ్యగారు, కుర్రోడికి ఏం తగలలేదు. ఏం తగులుతుంది? నువ్వు దేవుడు తగలలేదు, వచ్చిన చిక్కు. నువ్వు దేవునికి తగిలితే నీ పిల్లలకి ఏదో తగులుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అడుగుదామా దేవుణ్ణి? భుజాల కింద ఉంటానయ్యా, నేను సహకారిగా ఉంటానయ్యా, శక్యం అనుభవం కలిగి ఉంటానయ్యా. నా మీద ఆశీర్వాదం నా బిడ్డల మీదకి, వారి బిడ్డల మీదకి. ఐ బికేమ్ ద ట్రాన్స్ఫార్మర్, ద ట్రాన్స్పోర్టర్, ద ఎక్స్చేంజర్. ఆశీర్వాదాన్ని పంపించగలిగేలాగా, ట్రాన్స్మిట్ చేయగలిగేలాగా ఆ దీవెని మీదకి రావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. 4వ ఆశ్రయపురం ఏంటి చెప్పండి? షెకెము. 5వ ఆశ్రయపురం గోలన్. ఏంటంటే అది? గోలను. ఎక్కడది? మనష్షీల గోత్రంలోని బాషానులోని గోలను. ఇందాక సిస్టర్ చదివారు కదా, బాషాను దేవపర్వతం, అనేక శిఖరములున్న పర్వతం, ఎత్తైన పర్వతం, విశేషమైన పశువుల మందులు ఉండే పర్వతం. అలాంటి ట్రైబల్ ఏరియాలో నుంచి ఈ గోలన్ అనేది వచ్చింది. అంటే అర్థం ఏంటి చెప్పిన? గోలన్ అనగానే ప్యాషన్ అని అర్థం అండి. తీక్షణమైన కోరిక. దేవునికి స్తోత్రం. వాట్ ఈజ్ యువర్ ప్యాషన్? ఫ్యాషన్ కాదు. నాకంటే సిరుగుపోయిన సొక్కా వేసుకోవడం ఫ్యాషను. ఏది? కన్నాలడిపోయిన ప్యాంట్ వేసుకోవడం ఫ్యాషను, జుట్టో పక్క చెక్కేసుకోవడం ఫ్యాషను, చెవికో స్టడ్డెట్టుకోవడం ఫ్యాషను, చిల్లులు జాకెట్ వేసుకోవడం ఫ్యాషను. సంఘాల్లో ఫ్యాషన్లు వచ్చేసాయి. మన విశాఖపట్నంలో సంఘంలోకి వెళ్తే పాప వచ్చి ప్రార్థన చేయండి అయ్యారు అంది. పాప అంటే చిన్నపిల్ల కాదులే, పెద్దదే, నా కూతురు వయసు. ఎక్కడో కన్నం ఉంది. ఇదేంటమ్మా అన్నాను. ఇంజెక్షన్ జాకెట్ అంట. ఏ జాకెట్? నా చెల్లెళ్ళు తల్లి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ఇంజెక్షన్ జాకెట్ ఎక్కడికి వేసుకెళ్ళాలి చెప్పండి మీరు? ఆసుపత్రికి కదా వేసుకెళ్ళాలి. అక్కడ ఇదంతా ఎత్తలేక అలా పొడిసేస్తారు. మరి ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చావు నువ్వు? గుళ్ళోకి ఇంజెక్షన్ జాకెట్ ఎందుకు నీకు? ఇండక్షన్ జాకెట్ ఉండాలి. కానీ దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే మనం ఏంటి? ఎవరిని ఏం అనలేం. మనం వచ్చిన చిక్కు. ఎవరిష్టం వాళ్ళది. ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్,
ఫ్రీడమ్ ఆఫ్ డెకరేషన్. కానీ నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోకూడదు. వాట్ ఈజ్ యువర్ ప్యాషన్? నా దేవుని కోసం, నా రూపు, నా చూపు, నా తిండి, వీటన్నిటిలో కూడా సాక్షిగా బ్రతకాలి నేను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. మన స్థితిగతులు మారచ్చు, కల్చర్ మారచ్చు, కానీ స్క్రిప్చరల్గా ఉన్నటువంటి ఆ ప్యాషన్ మారకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వీళ్ళింటికి శుక్రవారం వెళ్ళకూడదురా, వాళ్ళు అన్నం ఎట్టరు మనకి అని అనుకోవాలి బంధువులు. ఎందుకు? వాళ్ళే తినరు, వాళ్ళు ఉపవాసం ఉంటారు, మనకి ఎట్టరు. ఆదివారం వాళ్ళు పిల్లకూడదురా, ఫంక్షన్లకు రారు. ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్తే కనబడరు, గుడికి పోతారు వాళ్ళు. తెలుసా జనాలకి? ఏమ్మా రాలేదు, సరిగ్గా బయటకు వచ్చి చుట్టాలు వచ్చారు అయ్యగారు, వాళ్ళ కోసం మటన్ తెచ్చి ఉడకబెట్టబోదికి లేట్ అయిపోయిందండి. నీ ప్యాషన్ ఏంటి? మటనా? వాళ్ళకి తెలియాలి ఆదివారం వెళ్తే వాళ్ళు టీ కూడా ఇవ్వరు, పైగా మళ్ళీ వచ్చేయండి గుడికి అంటారు అని చెప్పి వాళ్ళు తెలిసిపోవాలి బంధువులకి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. మనకు అర్థమవుతుందా? వాట్ ఇస్ యువర్ ప్యాషన్? నీ ప్రభువు కోసం బ్రతకడం కోసం ఒక సజీవ సువార్తగా మారిపోవాలి. హల్లెలూయా. నిన్ను చూడగానే ప్రభు ప్రేమ తెలియాలి, నిన్ను చూడగానే క్రమశిక్షణ తెలియాలి, నిన్ను చూడగానే పరిశుద్ధత తెలియాలి, నిన్ను చూడగానే దేవుని కొరకున్న కోరిక తెలియాలి. అంతే సంగతులు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిన్ను చూడగానే ఓ పత్రిక చదివినట్టు అయిపోవాలి. హల్లెలూయా. వాళ్ళు గుళ్ళో బాగానే ఉంటారండి, మరి బయట మన సువార్త ఏంటి? వాళ్ళ గుళ్ళో చూడాలండి బాబు, దేవదూతలే దేవదూతలు, మరి గుడి కింద దెయ్యం దూతలా? ఎవరు? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ యువర్ ఫాదర్స్ మినిస్ట్రీ అని అడిగారట బిల్లీ గ్రహాం గారి అబ్బాయిని. డాక్టర్ బిల్లీ గ్రహాం గారి అబ్బాయిని అడిగారంట, మీ నాన్నగారు ఎంత జయకరమైన జీవితానికి కారణం ఏంటంటే, మై ఫాదర్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ద సేమ్ ఆన్ ద పుల్పిట్ ఆన్ ద మార్కెట్ అన్నాడంట. బలిపీఠం మీద ఎలా ఉంటాడో మా నాన్న మార్కెట్లో కూడా అలాగే ఉంటాడు. డబల్ స్టాండర్డ్స్ లేవు, అన్ని చోట్ల ఒకలాగే బ్రతుకుతాడు. అదే సీక్రెట్. నీ ప్యాషన్ ఏంటి? నిన్ను చూడగానే దేవుని బిడ్డవని తెలియాలి, నీ మాట వినగానే తెలియాలి, నీతో స్నేహం చేయగానే వీళ్ళతో కాసేపు ఉంటే మా మనసు చాలా నెమ్మదిగా ఉందనే ఫీలింగ్ రావాలి వాళ్ళకి. అది నీ ప్యాషన్ కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ పేరు పోయబడిన, చెప్పండి పరమగీత గ్రంథంలో నీ పేరు పోయబడిన, యేసు పేరు పోయబడిందా మన మీద? సెంటు కొట్టుకుంటే పక్క వాళ్ళ దగ్గర సంకేతం వాసన చూడు వస్తుందా అని. మనం సెంటు కొట్టుకొని పక్క వాళ్ళ దగ్గర, ఏం చిన్న సెంటు కొట్టుకొని పక్క వాళ్ళ దగ్గర వాసన చూడ వస్తుంది అంటామా? సెంటు మంచిదైతే ఏమవుద్ది? మనం వెళ్తూ ఉంటేనే వాసన వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు నామము నీ మీద నిజంగానే ఆక్యుపై అయి ఉంటే నీలోంచి ప్రభు జనాలకు కనబడతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇట్ షుడ్ బి అవర్ ప్యాషన్. ఆశ్రయపురంలో ఉన్నావా? 6వ మాట చెప్పేస్తున్నాను, టైం అయిపోయింది. 6 ప్రసంగాలు మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 6వ మాట ఏంటండి? రామోత్. గిలాదులోని రామోత్. రామోత్ అంటే ఉన్నత స్థలము అని అర్థం. హై ప్లేస్, హై ఎస్టీమ్. ర్యాంకుల్లో ఏ ర్యాంక్ కావాలి మనకి? వచ్చినా రాపోయినా ఫస్టే అనుకుంటామా? ఏదో ఆఖరిని వస్తే చాలు అనుకుంటామా? ఆఖరిని వస్తే చాలు అనుకుంటే నెంబర్ కనబడకుండా పోద్ది. కనీసం ఫస్ట్ ర్యాంక్ అంటే 100వ ర్యాంక్ అన్నా వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మన గురి ఎప్పుడు ఎక్కడ ఉండాలా? ప్లేస్ నెంబర్ 1లోనే ఉండాలా. ఇప్పుడు ప్రభువులో నువ్వెప్పుడు కూడా ఏం కోరుకోవాలి? ఉన్నతమైన స్థానాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉత్తమమైన జీవితం, ఉన్నతమైన స్థానం. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, దేవునికి మహిమ. అక్కడ కూడా ఇల్లు కావాలి. ఆమేన్. ఇక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ కూడా నీకు సంతానం కావాలి. ఆత్మలో కన్న బిడ్డలు కావాలి, కన్నీళ్ళలో కన్న బిడ్డలు కావాలి. ఇక్కడ ధనం ఉంది, కొన్నిసార్లు ఇక్కడ చాలీచాలకు ఉంది, చాలాసార్లు ఇక్కడ పేదరికం ఉంది, అక్కడ మాత్రం పేదవాళ్ళు అవ్వకూడదు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. అంటే ఏం చేయాలి? అక్కడ ఎక్కువ దాచేసుకోవాలి. ఆమేన్. అక్కడ దాయాలంటే ఎక్కడ వేయాలి? ఏ బ్యాంకులో వేయాలి? బ్యాంక్ ఆఫ్ హెవెన్ అండి. ఎక్కడ వేయాలి? దేవుని పరిచర్యలో ఖర్చు పెడితే అక్కడ ఉత్తమమైన ఉన్నతమైన ధనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎక్కువ సమయం గడిపితే ప్రభు సన్నిధిలో అక్కడ దేవునితో ఉత్తమమైన సహవాసం కలుగుతుంది. ఇక్కడ ఎక్కువ కన్నీళ్లు గారిస్తే ప్రభు సన్నిధిలో ఆ కన్నీళ్లు బహుమానమై కూర్చుంటాయి. అంటే ఇప్పుడు ఉత్తమమైన దాన్ని కోరుకోవాలంటే ఏం చేయాలి? ర్యాంక్ స్టూడెంట్ల కోసం అప్పుడప్పుడు చదువుతాం చూసారా? ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టిన వాళ్ళు, వాళ్ళ సాక్ష్యాలు వింటా ఉంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. రోజుకు 18 గంటలు చదివాను, 20 గంటలు చదివాను, సెల్ ఫోన్ ముట్టుకోలేదు, ఫంక్షన్లకు ఒక్కరోజు సాక్షి ఉన్నాను నేను. ఆడు సెల్ ఫోన్ ముట్టుకోలేదంట, ఫంక్షన్లకు వెళ్ళలేదంట, పండగలకు వెళ్ళలేదంట, సెలబ్రేషన్స్కి వెళ్ళలేదంట, రోజుకు 18 గంటలు చదివాడంట. ఆడికి రాకపోతే ఎవడ కొత్తది ర్యాంకు? దేవుని స్తోత్రం చెప్పండి. అద్భుతం కదా. మరి మనకు పరలోకంలో మంచి ప్లేసే కావాలా? మరి
ఏం ట్రై చేయం మనం. నీ కృపనైనా ఏది కృపకైనా ఆశ వేడుకోవాలి కదా, కృప కోసమైనా కనిపెట్టాలి కదా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, కావలవాడు దేనికోసం, ఉదయం కోసం కనిపెట్టుకంటే ఎక్కువగా ఆయన మీద ఆశ పెట్టుకో. ఎందుకంటే ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. 130 కీర్తనలు చదువుతాం కదా ఇవన్నీ. ప్రియులారా, ఇప్పుడు నేను 6 విషయాలు చెప్పాను మీకు. మనం ఎక్కడున్నాం? ఆశ్రయపురములోనే ఉన్నాం. 6 మనలో లేకపోతే ఎక్కడ పోతున్నట్టు లెక్క? బౌండరీ దాటేస్తున్నట్టు లెక్క. ఈ 6 కొంచెం కొంచెమైనా ఉండాలి, నెమ్మదిగా పెరగాలి. ఒకరోజు 50% దాటేయాలి, 51% మెయింటైన్ చేయాలి. ఎంత? క్రిస్టియానిటీలో పాస్ మార్క్ ఎంత అండి? 50 కాదండి, 35 కాదండి, 51%. ఆ 1% దాటలేకపోయినా పర్లా, కష్టపడు. ప్రభు వచ్చినప్పుడు 99% అయిపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ 99 దాకా ఉంటే మంచిదే. ప్రభు వచ్చినప్పుడు నిన్ను ఉన్నతమైన బహుమానం ఇచ్చి బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను రిమైండ్ చేస్తున్నాను, ఆశ్రయపురములో సంఘములో దేవుని బిడ్డలుగా ఉండగోరు మొదట పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్. అందరూ చెప్పండి. మొదట ఏమై ఉండాలా? 2 సహవాసం కలిగి ఉండాలి. ఏముండాలి? 3 ఫలించేవారై ఉండాలి. 4వది భారము భరించేవారై ఉండాలి. 5వది ప్రభువు కోసం తీక్షణమైన కాంక్ష గలవారై ఉండాలి. 6వది ఉన్నతమైనటువంటి నిత్యత్వపు ఆశీర్వాదం కోసం ఎదురు చూచేవారై ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎక్కడున్నాం మనం? ఆశ్రయపురములోనే ఉన్నాం. ఉంటే నువ్వు నన్నేం చేయలేవు. ఎవడు? నరహంతకుడు, ప్రతివాది, చంపడానికి వచ్చినాడు, నిన్నేసేద్దామని చూస్తున్నాడు. ఆయన ఏం చేయలేవు. అప్పుడు ఈ వాక్యం నీకు నెరవేరుతుంది. ఏ తెగులు నీ గుడారమును. అంతేగా ఈ వాక్యం ఇంటి నిండా పెట్టుకుంటే కుదరదండి. ఏది? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని ఇంటి నిండా వాక్యం పెట్టేసుకొని నువ్వు మాత్రం ఆశ్రయపురం గేటు దాటేసావనుకో ఎత్తుకుపోతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకడు బండి మీద రాశాడు, ఈ రోడ్డు మా బాబుగాడిదని. మీరు చూస్తారు అప్పుడప్పుడు బండి మీద కొత్త బండి కొని స్టిక్కర్ చేస్తున్నాడు. నేను స్టిక్కర్ షాప్ దగ్గర ఉన్నాను. అటు ఈ రోడ్డు మా బాబుగాడిదని రాయించాడు బండి వెనకాల. ఎవరిదంట? ఏంట్రా దీని అర్థం ఏంటంటే అని నవ్వాడు. సాయంకాలం అదే బండి యాక్సిడెంట్ అయిపోయి ఉంది. రోడ్డు వాళ్ళ బాబుగాడిదే. మరి రోడ్డు మీద వచ్చే వాళ్ళందరూ ఎవరు? మరి రోడ్డు వాళ్ళ బాబుగాడిది కదా. నువ్వు అనుకో, కానీ ఎవడో నిన్ను కాపాడుతాడు. నువ్వు బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, నేను ఆశ్రయపురంలో ఉన్నాను అనుకుంటున్నావు, మా సంఘంలో అందరికంటే ముందు దేవుడు నన్నే దీవిస్తాడు అనుకుంటున్నావు. కుదరదు. నువ్వు ఆశ్రయపురంలో ఉన్న ప్రూఫ్ నీకు కావాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఈ మాటల మనసులోకి తెచ్చుకుందాం. దైవ చిత్తానుసారమైన పద్ధతిలోకి వెళ్ళిపోదాం. నెమ్మది లేచి నిలబడండి. 1 నిమిషం హృదయాలు తెరచి ప్రభు పాదాలు పట్టుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ, నువ్వు ఆశ్రయపురములోనే ఉన్నావు, ఉన్నతమైన స్థలములోనే ఉన్నావు, శ్రేష్టమైన దీవెన కలిగిన వ్యక్తిగానే ఉన్నావు. యేసునాథుని రక్తమునే ఆశ్రయించావు. అయినప్పటికీ ఉండాల్సిన చోట నువ్వు లేకపోతే, ఉండాల్సిన రీతిగా నువ్వు ఉండకపోతే జాగ్రత్త. నరహంతకుడు తిరుగుతున్నాడు. వాడు ఉదయాన్నే లేస్తాడనుంది, వేకువనే మనుషులు సంహరిస్తాడనుంది, ప్రాణాలు పట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంటాడనుంది. మన హృదయాలు తెరిచి ప్రభువుతో చెప్పుకుందాం.